ఇప్పుడు వెళ్దాం పులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని లేదా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరి ముందు నేను ఉంచాలని ఆశపడుచున్నాను. గడిచిన వారంలో యవనస్తుల కూడిక జరిగినప్పుడు యవనస్తుల పులారా అడిగిన ప్రశ్న, లేకపోతే యవన బిడ్డ ఎవరైతే నడిపిస్తున్నారో వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే క్రిస్మస్ అంటే ఏమిటి అని అడిగారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఒపీనియన్ చెప్పారు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరు వారి ఒపీనియన్స్. కొంతమంది క్రిస్మస్ అంటే ఏమిటో, వారికి క్రిస్మస్ అంటే ఎలాగూ కనపడుతుందో ఒక్కొక్కరు వారి అభిప్రాయాలని పంచుకున్నారు. ఈ దినములలో క్రిస్మస్ అంటే సహజంగా ఏమి కనపడతా ఉందంటే, నిన్నటి దినమున వినయోళ్ళ గృహప్రవేశం చేసి మేము వస్తూ ఉంటే నీరూస్ అనేటువంటి ఒక షాపింగ్ మాల్ ఒకటి ఉంది, బట్టలు షాపు. అయితే ఆ బయట చూస్తే ఏ చర్చి ఎదుట పెట్టినటువంటి క్రిస్మస్ ట్రీ పెట్టాడు. మీరు శ్రద్ధ బుక్ స్టాల్కి ఎప్పుడైనా వెళ్ళారా? సికింద్రాబాద్లో బయట ఎన్ని నక్షత్రాలు కట్టుంటారు? నువ్వన్నా ఒకటి కట్టుంటావు, నువ్వన్నా ఒకటో రెండే కట్టుంటావు. అక్కడ నుంచి కొంచెం టర్నింగ్ తీసుకొని సికింద్రాబాద్ ఫ్లైఓవర్కి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో హిమాలయ బుక్ స్టాల్ అని ఒకటి ఉంది. ఉందా లేదా? ఉందా? దాని ఎదురు చూసారు ఎప్పుడైనా? కనీసం 100 స్టార్లు కట్టాడు. ఇప్పుడు అనా సెంటెన్స్ దగ్గర క్రిస్మస్ అంటే ఏమిటి అసలు? క్రిస్మస్ అంటే ఏమిటి? యేసుని ఆరాధించడం. చాలామంది క్రిస్మస్ అంటే ఆర్భాటములతో కూడినది అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఇంటి ముందు పెద్ద స్టార్ ఒకటి పెట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్ద నక్షత్రం ఉండాలి, ఇంటి మీద సెలబ్రేషన్ జరగాలి. లేకపోతే క్రిస్మస్ అనేది వాస్తవానికి గంభీరంగా నూతన వస్త్రాలు ధరించి నేను గొప్పగా ఘనముగా కనబడాలి, అదే క్రిస్మస్ అనుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ అంటే ఏమిటో ఆ హిమాలయ బుక్ స్టోర్ వాడికి అసలు తెలియదు. క్రిస్మస్ అంటే వాడికి తెలిసింది ఏంటంటే బయట నక్షత్రాలు 100 నక్షత్రాలు కట్టాలా, క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టి దానికి చుట్టూరు లైటింగ్ పెట్టాలా. చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళండి, షాపింగ్ మాల్స్కి కొంచెం ముందుకు వెళ్ళి ఆ ప్యాట్నీ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అందరు బ్రదర్స్ ఉన్నారు. ఆర్ఎస్, సిఎస్, తర్వాత ఆ బ్రదరు, ఈ బ్రదరు, చందన బ్రదర్స్, బొమ్మ అందరూ ఉన్నారు. ఆడ బ్రదర్స్ అందరూ ఉన్నారు. ఈ అన్నలందరూ చూడండి, కావాలంటే బయట వాళ్ళ షాపింగ్ మాల్ ఎదుటిన్న డెకరేషను భూమి మీద ఎక్కడా చూడలే. నేను పరలోకం ఇక్కడే దిగొచ్చిందా అనిపించింది నాకు. నిజం, వాళ్ళు అంత అద్భుతంగా అలంకరించారు. కానీ వారికి తెలియదు ఏమిటంటే క్రిస్మస్ అంటే ఏమిటో వారికి తెలియదు. బాహ్య సంబంధమైన ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు, బాహ్య సంబంధమైనటువంటి అలంకరణలు చేస్తూ ఉన్నారు. కానీ వారి హృదయాలలో యేసయ్యకు చోటు లేదు. యేసయ్యకు హృదయంలో లేని క్రిస్మస్, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు లోబడినటువంటి క్రిస్మస్సే కాదు. అర్థమవుతుంది నా మాట? కొంచెం కఠినంగా ఉందా? తప్పదు కదా. యేసుక్రీస్తు వారు హృదయంలో లేకపోతే, యేసుక్రీస్తు వారి జీవితంలో లేకపోతే, యేసుక్రీస్తు వారు మన హృదయాలలో జీవితంలో లేని క్రిస్మస్ సంబరాలు వ్యర్థం, అవి ప్రయోజనం కాదు. ఈ రోజున ఈ ప్రత్యేకమైన దినమున అసలు క్రిస్మస్లో నుండి మనము నేర్చుకోవలసినటువంటి 4 ప్రాముఖ్యమైన పాఠాలను మీ ఎదుట నేను త్వరగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని అనేక మార్లు ఈ భాగాన్ని మనం చదవబోతూ ఉన్నాం. 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక మాటను చూద్దాం. Luke chapter number 2 verse number 7. The Bible says like this. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తన తొలిచూలు కుమారుని కొని పొత్తిగుడ్డలతో చుట్టి ఆ సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచంలో ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామానికి ఒక పండగ ఉంది, ఇంటికి ఒక పండగ ఉంది. ఉందా లేదా? ఏ ఊరికన్నా వెళ్ళు, మా ఊరి పండగ అండి అంటారు. గ్రామానికి ఒక పండగ ఉంది, ఊరికి ఒక పండగ ఉంది, లేకపోతే ఒక పట్టణానికి ఒక పండగ ఉన్నది. ఒక్కొక్కరు ఒక పండగ కలిగి ఉన్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్.
ప్రపంచంలో ఏ దేశమైనా పో, ఏ ప్రాంతానికైనా వెళ్ళు. ఎప్పుడప్పుడు ఆడపిల్లలకి వివాహం జరిగేటప్పుడు ఈ మాట నేను వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బలపరచడానికి చెప్తా. అమ్మా, ఈ తల్లిగారింటి నుండి అత్తగారింటికి నువ్వు వెళుతూ ఉన్నావు కదా, ప్రాంతం మారచ్చు, మనుషులు మారచ్చు, వ్యక్తిత్వాలు మారచ్చు, కానీ మారని యేసయ్య మాత్రం నీతో వస్తున్నాడు అని మర్చిపోవాకమని చెప్తా కదా. అన్ని మారుతాయా మారవా? అత్తగారిలు మారిపోద్ది. ఇప్పుడు తల్లిగారి దగ్గర ఉన్నప్పుడు 9 దాకా లేచిన నా బిడ్డకు బాగలేదు అనుకుంటుంది. అత్తగారింట్లో 5 అయితేనే నువ్వు లేవకపోతే చెమ్ములు సౌండ్ వస్తుంటుంది కిచెన్లో. కొన్నిసార్లు ఆ చెమ్ము వచ్చి నెత్తిన పడినా దిక్కులేదు. అర్థమవుతుంది నా మాట? నిజం, నేను చెప్పేది నిజం. కావాలంటే నన్ను అడిగి చూడండి. సో క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ అనేది యేసు క్రీస్తు వారిని ఆరాధించడం కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం కదా. క్రీస్తుని ఆరాధించలేని ఆర్భాటం ఎందుకు? క్రీస్తుని స్తుతించలేని క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్ అంటే అర్థం కానటువంటి, లేదా క్రిస్మస్ అంటే ఏమిటో తెలియకుండా క్రిస్మస్ జరుపుకునే క్రిస్మస్ అర్థం ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏమిటి? అందువల్ల ప్రయోజనం ఏమి ఉండదు అని గమనించాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ క్రిస్మస్లో నుండి, లేదా క్రీస్తు పుట్టుకలో నుండి యేసు క్రీస్తు వారు ఈ క్రిస్మస్ ద్వారా మనకు నేర్పే పాఠాలు ఏమిటో చూద్దాం. మరొకసారి ఈ మాట చెప్పనివ్వండి. క్రిస్మస్ అంటే ఏమిటి అసలు? క్రీస్తుని ఆరాధించడం. సరే, క్రిస్మస్ ఎందుకు వచ్చింది అసలు? క్రీస్తు చెప్పాలా? యేసయ్య పుట్టాడు. బర్త్డే ఎవరిది చెప్పరు? గిఫ్ట్లు ఎవరికి? చెప్పండి. ఏంగా ఇదిగో నువ్వు బర్త్డే ఎవరిది? ఇప్పుడు ఎవరు బర్త్డే? ఇప్పుడు నా బర్త్డేకి పిలిచాను, మీరు అందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు గిఫ్ట్లు మార్చుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారు, మొక్కలు తిన్నారు, అన్ని తిన్నారు. ఇంతకు బర్త్డే ఎవరిది? ఇప్పుడు బర్త్డే పేరు నాది. చెప్పాలి, నిజం చెప్పాలి మీరు. పేరేమో ఒకరోజు ఒక కుటుంబం లేక ఒక కొడుకు పుట్టాడు. 12 ఏళ్ల తర్వాత, 12 సంవత్సరాలు ఎదురుచూపు, ఒక్కగానొక కుమారుడు పుడితే, అరే ఇది మాత్రం పిల్లోడు ఫస్ట్ బర్త్డే మాత్రం ఎట్టుండాలి? ప్రపంచానికి గుర్తుండాలి. ఎవరు గుర్తుండాలా? మా చుట్టాలు బంధువుల్లో 7 సంవత్సరాల పాటు గుర్తుండాలా, 10 ఏళ్ల పాటు చెప్పుకోవాలాడు. వాడు ఎందుకు చెప్పుకుంటాడు? నువ్వు ఎంత పెట్టినా వాడు చెప్పుకోడు, సాయంత్రానికి మర్చిపోతాడు. సరే, అందరిని పిలిచారు బంధువుల్ని. తెలిసిన వాడిని, బీరకాయ పీసు బంధువు, వాడు చుట్టమంటే ఫోన్ చేసి, అన్నా బాగున్నావా, నా కొడుకు బర్త్డే అన్నా, పలానా దగ్గర చేస్తున్నా, పలానా లా ప్యాలెస్లో చేస్తున్నా, మీరందరూ రావాలి అని చెప్పి నేను ఒక్కడనే రావాలి. నువ్వు కాదు, మీ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, అక్క తరపోళ్ళని, నీ తరపోళ్ళని, అక్క తరపోళ్ళు, అన్న తరపోళ్ళు మొత్తాన్ని వేసుకున్నామంటే ఫంక్షన్ హాల్ నిండా జనం కిక్కిరిసిపోతా ఉంది. వచ్చే బంధువుల్ని మరి వీళ్ళు రిసీవ్ చేసుకోకపోతే బాగోదు కదా, మాట వస్తుంది కదా. వీళ్ళు రిసీవ్ చేసుకుంటా ఉంటే ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో మిస్ అయిపోయాడు. బర్త్డే ఎవరిది చెప్పరు? పిల్లవాడిది బర్త్డే. ఆడున్నాడు మరి, లేడు. నిజం ఈ మాట. ఇప్పుడు బర్త్డే చేయాలా, క్యాన్సిల్ చేయాలా? ఎవరు అక్క? పిల్లోడే లేని బర్త్డే ఎవరికి చేస్తా? బర్త్డే యేసయ్యకే నీ హృదయంలో చోటు లేకపోతే, యేసయ్యకే నీ ఇంటిలో చోటు లేకపోతే, యేసు క్రీస్తు వారు నీ గృహములో లేకపోతే, మరి జీవితంలో లేకపోతే ఎవరు చేస్తాం బర్త్డే? యేసయ్యది, కేకులు కట్ చేసుకునేది మనము కదండి. బ్రహ్మాండం కేకులు కట్ చేసుకొని కడుపు నిండా, మొన్న చెప్పాను కదా, మొన్న ఆదివారం చెప్తూ, క్రిస్మస్ అనగానే మనందరికి ఏమైపోయిందంటే ఇంటికి, ఒంటికి, పంటికి రంగులు వేసుకోవడం సరిపోయింది. సంవత్సరం అంతా అక్క మంచం కింద ఓడదు, క్రిస్మస్ అనగానే మంచం బయట పెడుతుంది. సంవత్సరం అంతా సూట్ కేసుల పైనే ఉంటాయి. ఇల్లు బయటికి తీస్తే పిల్లారా, ఒక ట్రక్కు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక ట్రక్కుకి నిండుతు దుమ్ము. ఏది ఒక ఇంట్లోదే. నిజం, అంతే ఉంటుంది. అన్ని తీస్తే తెలుస్తాయి అమ్మ. ఏమి లేనట్టే క్రిస్మస్ అనగానే ఏమైపోయింది మనకి? ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియాలిటీ వచ్చేసింది. ఒక రకమైనటువంటి క్రిస్మస్ అనగానే ఇంటికి రంగేసేయాలి, అడావుడి చేసేయాలి. ఆ కటౌట్లుగా మా వాడు ఎవడో చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు చెప్తున్నాడు,
క్రిస్మస్ అంటే నీకేమిట్రా అంటే, పక్క వీధోడట పెద్ద స్టార్ కడితే వాడికంటే 2 ఫీట్లు ఎక్కువ కట్టాల. మనకు ఆగస్టు మాసంలో ఒక పండగ వస్తుంది, మీలో చాలా మందికి తెలుసు. 9 రోజులు ఏం పండగ చేస్తారు. వాడు 9 ఫీట్లు పెడితే నేను 10 ఫీట్లు పెట్టాల. వీడు 10 ఫీట్లు పెడితే మరొకడు 15 ఫీట్లు పెట్టాల. పోటీ. అరే యేసయ్య గుండెలో లేక వాడు ఈ మధ్య మొన్న ఎవడో మేము ఊరికి పోయి వస్తూ ఉన్నాం, స్టార్ కడతా ఉన్నాడు, ముందుకు పడతా ఉన్నాడు, స్టార్ కడతా ఉన్నాడు, ముందుకు పడుతున్నాడు. నేను అంటే ఏమైనా ఇబ్బంది ఉందేమో పోయి సాయం చేద్దామని చూస్తే ఆడి దగ్గర కిలోమీటర్ దూరం ఉండగానే గప్పును వచ్చింది. ఏం చేస్తున్నావు అన్నాడు. అడిగా, యేసయ్య కొరకు నక్షత్రం కడుతున్నాను. నువ్వెందుకన్నా నక్షత్రం కట్టేది, యేసయ్య కొరకు ఆల్రెడీ వచ్చింది కదా అన్న. పక్క వీధోళ్ళు పెద్దది కట్టారు అంతకంటే గొప్పగా. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటో 4 విషయాలు నేను త్వరగా చూపిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఏమిటంటే, క్రిస్మస్ అనగానే లేదా క్రిస్మస్లో మనకు కనపడేటువంటి లేదా మనం నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు క్రిస్మస్ ద్వారా మనకు బోధించిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు సాత్వికాన్ని నేర్పించారు మనకి. క్రిస్మస్ అంటే ఏమిటి? ప్రతి ఒక్క బిడ్డ సాత్వికము కలిగి ప్రభు సన్నిధిలో ఉండడం క్రిస్మస్. లేదా దీనత్వము కలిగి ప్రభు సన్నిధిలో ఉండడం. యేసుక్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా, ప్రపంచ దేశాలలో యేసుక్రీస్తు వారి యొక్క పేరు మారుమోగడానికి, యేసుక్రీస్తు వారి యొక్క పేరు పిల్లరా అనేక మంది ప్రజలకు తెలియడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి సాత్వికుడుగా వచ్చాడు. ఒక భక్తుడు మాట్లాడితే మాట అన్నాడు, యేసయ్య భూమి మీద ప్రజలను రక్షించాలంటే భూమి మీద దాకా యేసయ్య రావాలా? అవసరమా? అక్కర్లే. పైన కూర్చొని ఇదిగో బోడుపల్లి ఈ ప్రాంతం వరకు రక్షించబడండి అంటే అయిపోద్ది, అంతే. యేసుక్రీస్తు వారు పిల్లరా ఆయన ఈ లోకములో రిక్తునిగా జన్మించాడు, సాత్వికునిగా జన్మించాడు. ఈ లోకములో ప్రియమైన బిడ్డలారా యేసుక్రీస్తు వారు దీనుడుగా ఈ లోకానికి వచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు ఈ స్టేట్మెంట్ చెప్పారు. నేను బైబిల్ గ్రంథాన్ని చదివాను. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం నన్ను ప్రభావితం చేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో, సాత్వికులు ధన్యులు, వారు భూమిని చెప్పాలా వారు భూమిని స్వతంత్రించుకుందరు అన్న మాట నేను చదివినప్పుడు, ఈ భూమి మీద ఘనముగా ఉండాలంటే, ఈ భూమి మీద గొప్పవారిగా పిలవబడాలంటే డబ్బుంటేనో లేకపోతే హోదా ఉంటేనో అధికారం ఉంటేనే ఘనత రాదు, కానీ సాత్వికము కలిగి ఉంటే నాకు ఘనత వస్తుంది అని నేను నేర్చుకున్నానన్నాడు. ఆఫ్రికా దేశంలో జన్మించినటువంటి నెల్సన్ మండేలా గారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు బోధించిన బోధ, ఆయన నడిచినటువంటి విధానం, ఆయన జీవించిన విధానం నాకెంతో మాదిరిని చూపించింది. భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి మదర్ తెరిస్సా గారు చచ్చిపోయే నాటికి సొంత ఇల్లు కూడా లేదు, ఆధార్ కార్డు కూడా లేదు గట్టిగా మాట్లాడితే. కానీ ఈరోజు వరకు తెరిస్సా గారిని ఏమని పిలుస్తారు? తల్లి అని పిలుస్తారు. అనేక మంది యొద్దకు వెళ్ళి తను పరిచర్య చేసింది. క్రిస్మస్ అనేది ప్రియమైన బిడ్డలారా క్రీస్తుని ఆరాధించడం అయితే, క్రిస్మస్లో మనం నేర్చుకోవలసింది ఏమిటంటే సాత్వికమును నేర్చుకోవాలి. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో అటు వారు హెచ్చించబడతారు అని మర్చిపోకూడదు. చరిత్రలో అనేక మంది ఉన్నారు. ఒకరేమో ద అలెగ్జాండర్ గ్రేట్, రెండవది జూలియస్ సీజర్, ఈయన రోమన్ చక్రవర్తి. ద అలెగ్జాండర్ గ్రేట్ అని ఆయన గ్రీకు వీరుడు, గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. నెపోలియన్ బొనాపార్టీ అనే వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందిన చక్రవర్తి. వీరందరూ కూడా ఈ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకోవాలని, ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకోవాలని, ప్రపంచాన్ని మేమే ఏలాలి అని చెప్పి అలెగ్జాండర్ గ్రేట్ ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవడం ప్రారంభం చేశాడు. తన 28వ ఏట ప్రపంచాన్ని అంతటిని జయించాడు. ఆయన అంటాడు, అరే పొరపాటు అయిపోయింది, భూమి మీద 3 వంతుల నీరు, 1 వంతే భూభాగం ఉంది. 3 వంతుల భూభాగం ఉండి 1 వంతే నీరున్నా నేను భూమిని అంతటిని జయించేవాడినే. ఇంత జయించిన నాకు నా కత్తి దాహము తీరలా అన్నాడు. ఎవరన్నది? ది అలెగ్జాండర్ గ్రేట్ అని అతను అంటాడు తన పుస్తకంలో.
ఇట్ట కాదు, అసలు ఆకాశానికి కనుక నెచ్చినుంటే దేవలోకాన్ని కూడా నేను జయించేవాడిని, అంత సమర్థత కలిగిన వ్యక్తిని అన్నాడు. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? చెప్పాలి గట్టిగా. ఇతను ఎట చచ్చిపోయాడు? మలేరియా వ్యాధి వచ్చింది. దోమ, ఏమిటి? దోమ కుట్టింది. దోమ కుడితే ప్రపంచంలో స్పెషలిస్టులు అందరూ పిలిపించాడు. స్పెషలిస్టులు అందరూ వచ్చి వైద్యం చేస్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ట్రీట్మెంట్ చేస్తూ ఈ అలెగ్జాండర్ గ్రేట్ అనుకున్నాడు, బలము నాదే, నేను బలవంతుడిని, నా అంత బలవంతుడు ఎవడు లేడు అనుకున్నాడు. నా అంత బలవంతుడు ఈ భూమి మీద ఎవరు లేరు, నా తర్వాతే మిగిలిన వారు అనుకున్నాడు. అనుకుని పిల్లరా, తను చనిపోయే టయానికి తను చనిపోతాడని తెలిసిపోయింది. వాళ్ళ సెక్రటరీని పిలిచి మాట చెప్పాడు, అరే బాబు ఇటు రారా అని చెప్పాడు. ఏంది అయ్యగారంటే, ఏమి లేదురా, నేను చచ్చిపోయినప్పుడు నా డెడ్ బాడీని ఎవరు మోయాలి? డాక్టర్లు మోయాలా? ఎవడు పడితే వాడు మోయటానికి వీలు లేదు. నా పెట్టె తీసుకెళ్ళేటప్పుడు నా 2 చేతులు పెట్టెకి బయట ఉండాలి అని చెప్పాడు. ఈయన చెప్తూ ఒక మాట ఏమిటంటే, లెట్ ద వరల్డ్ నో ద డెత్ ఆఫ్ ద మ్యాన్, డెత్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్స్. మానవుని యొక్క మరణము వైద్యుల చేతిలో లేదు అని ప్రపంచం తెలుసుకోవాలా. వైద్యులు కాపాడలేరు. ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోతా ఉంటే ఏం చేస్తారు? చాలా పొడుగు పేపర్ తీసుకొని సంతకం చేయమంటారు. అది చదివేలోపు వీళ్ళ పాణం పోద్ది. సరే ఏదో ఒకటి రాసుకుంటూ నేను ఏం చేస్తాం? సంతకం చేసేస్తాం. అటు ఇటు అయితే మేమేం చేయలేము, సారీ అంటాడు. వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు ఆ పేపర్ దగ్గర పెట్టుకొని, ఇదిగో సార్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర సైను తీసుకున్నాం. అలెగ్జాండర్ గ్రేట్ చనిపోయినప్పుడు తను అన్నాడు, ఇదిగో నా బలము నన్ను కాపాడలేకపోయింది, నా ధనము నన్ను కాపాడలేక, నేను వెళ్ళేటప్పుడు నా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు డబ్బుని పైకి చల్లండి, ఎందుకొరకంటే డబ్బు నన్ను కాపాడలేకపోయింది అని లోకానికి తెలియాల. నా బలం నన్ను కాపాడలేదు, వైద్యులు నన్ను కాపాడలేకపోయారు, నాకున్న డబ్బు నన్ను కాపాడలేకపోయింది. యాపిల్ కంపెనీ వ్యవస్థాపకులైనటువంటి వారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను ఇదిగో ఎన్నిటి కొరకు నా కారుకు డ్రైవర్ని నేను ఏర్పాటు చేసుకోగలిగాను, నా కంపెనీలో పనిచేసుకోవడానికి 1000 మంది ఎంప్లాయీస్ నేను సమకూర్చుకోగలిగాను, మరణ పడక మీద నేను ఉన్నప్పుడు నా నొప్పిని భరించడానికి ఒక్కడిని కూడా కొనుక్కోలేకపోయా అన్నాడు. మిషన్ల శబ్దం మాత్రమే నాకు వినపడుతుంది. యాపిల్ అనే కంపెనీని స్థాపించాను, ప్రపంచానికి నేను పరిచయం చేశాను ఆ సంస్థని. ఒక్క ఫోను కొనాలంటే కనీసం వేలల్లోనే, వేలు లక్షల్లోనే. బట్ కానీ నన్ను నేను కాపాడుకోలేకపోయాను అన్నాడు. క్రీస్తునందు పిల్లరా, క్రిస్మస్లో మనం నేర్చుకోవలసింది, యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది ఏమిటంటే సాత్వికాన్ని నేర్పించారు, దీనత్వాన్ని నేర్పించారు. ఈ అలెగ్జాండర్ గ్రేట్ కానీ, జూలియస్ సీజర్ కానీ, నెపోలియన్ అనే చక్రవర్తి కానీ ప్రపంచాన్ని జయించడానికి పిల్లరా వారు బయలుదేరి ఆయా పరిణామాలలో, ఆయా పరిస్థితుల్లో వారు మరణించారు. ప్రపంచాన్ని వారు జయించలేకపోయారు. ప్రపంచంలో వారు ద్రోహులుగానే మిగిలిపోయారు. కానీ యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించినప్పుడు సొంత ఇల్లు లేదు ఆయనకి. ఉందా ఇల్లు ఉందా? ఎక్కడ జన్మించిందామా? ఇప్పుడు మన పిల్లలు డెలివరీకి ఉన్నారు, ఏం చేస్తాం? మన ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు ఫలానా హాస్పిటల్లోనే డెలివరీ జరగాల, ₹1 కోటి ఖర్చు అయినా పర్వాలే. యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు? సాత్వికుడుగా, దీనుడుగా, పశువుల పాకలో ఆయన జన్మించాడు. నేను లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. మైకా గ్రంథంలో రాస్తూ, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారు పుట్టారు కదా. ఒక మర్మము ఏం చెప్తారంటే, సహజంగా యెరూషలేములో ఉన్న దేవాలయంలో బలిగా దేనినైనా గొర్రెపిల్లను వధించవలసి వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎక్కడ పెంచబడాలో తెలుసా? బెత్లెహేములో పెంచబడాలి. నా యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేములో పుట్టారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఎఫ్రతా అనేటువంటి స్వల్పమైన గ్రామంలో నా యేసుక్రీస్తు వారు పుట్టారు. పిల్లారా, యేసుక్రీస్తు వారు సామాన్యమైన వాడు, కానీ ఆయన బోధ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఆర్డినరీ మ్యాన్, సామాన్యమైన వాడు, కానీ ప్రపంచం యేసుక్రీస్తు వారిని గురించి తెలుసు.
ఏ దేశం అయితే యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉందో, యేసుక్రీస్తు వారు బోధించింది రెండు విషయాలు యేసయ్య చెప్పాడు. ఒకటి ప్రేమ, రెండవది క్షమాపణ. ఈ రెండు గనక లేకపోతే ప్రపంచంలో ధనిక దేశాలు ఎప్పుడో మన దేశాలను ఓడించేయే. ఇంత సామరస్యంగా శాంతంగా ఉండేది కాదు. మీరు ఎప్పుడైనా డాలర్ బిల్లు మీద చూశారో లేదో నాకు తెలియదు, కానీ డాలర్ బిల్లు మీద ఒక మాట రాసి ఉంటుంది. డాలర్ బిల్లు మీద ఏమని ఉంటుందంటే, ఇన్ గాడ్ వి ట్రస్ట్, దేవుని యందే మేము నమ్మిక ఉంచుచున్నాము. ఎంత గొప్ప మాట! దేవుని యందే నమ్మిక ఉంచుతున్నాం కాబట్టే అవి సంపన్న దేశాలుగా ఉన్నాయి, కాబట్టే ఉన్నతమైన దేశాలుగా ఉన్నాయి. ఈ రోజున క్రిస్మస్లో నుండి మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చూపిన ఆ మాదిరి, ఆ సాత్వికాన్ని నీవు నేను మనందరము కూడా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు దీనత్వము కలిగి లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు సాత్వికునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రపంచాన్ని జయిద్దామని, ప్రపంచాన్ని ఓడిద్దామని బయలుదేరిన వీరందరూ కూడా ప్రియమైన బిడ్డలారా, వీరందరూ కూడా ఓడిపోయారు, ఫెయిల్ అయిపోయారు. క్రిస్మస్ మనకేం నేర్పుతుంది? సాత్వికాన్ని, తగ్గింపు నేర్పిస్తుంది. నేను ఇంకొకటి కంటే గొప్పవాడిని అనుకో. అందుకని పౌలు గారు రాస్తూ ఫిలిప్పీ సంఘంతో అంటాడు, ఒకరిని కంటే ఒకరిని ఘనులుగా, యోగ్యులుగా ఎంచుకొనుడి అంటాడు. చాలా చోట్ల సమస్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? అఖిల్ కంటే నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు స్టార్ట్ అవుతాయి. అఖిల్ నాకంటే గొప్పవాడు అనుకున్నప్పుడు పంచాయతీ లేదు. ఒకరికంటే ఒకరు యోగ్యులు, ఒకరికంటే ఒకరు కనులుగా ఎంచాలి. అది ఫిలాసఫీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క న్యాయశాస్త్రము అనే సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. నెంబర్ 2, రెండవది యేసుక్రీస్తు వారు లేదా క్రిస్మస్ మనకు నేర్పించుచున్న రెండవ ప్రాముఖ్యమైన పాఠం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు తన ప్రేమను మనకు నేర్పిస్తూ ఉన్నాడు. క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ద క్రిస్మస్ టీచెస్ అబౌట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ఈ క్రిస్మస్ పరిచయం చేసింది. యేసుక్రీస్తు వారు ప్రేమై ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆయన ప్రేమించారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని మనకు అప్పగించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుడు లోకమును, ఎవరు ప్రేమించారు లోకాన్ని? దేవుడు, తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి తన యందు, తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ఎవరి కొరకు ఇచ్చాడు? నీ కొరకు, నా కొరకు ఇచ్చాడు. న్యూజిలాండ్ దేశంలో ఒక రైతు ఉండేవాడు. ఈ రైతు గొర్రెల కాపరి. ఈ రైతుకి 2 గొర్రెలు ఉన్నాయి. 2 గొర్రెలు ఈనడానికి లేదా పిల్లలు పెట్టడానికి 2 సిద్ధంగా ఉన్నాయి. ఈ గొర్రె పిల్లల్ని అటువైపు ఒకదాన్ని, ఇటువైపు ఒకదాన్ని కట్టేసి చూస్తూ ఉన్నాడు. చూస్తూ తను ఏం చేస్తున్నాడంటే, 2 డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి, ఇంకొద్ది గంటల్లో డెలివరీ అయిపోద్దని వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే దుఃఖకరమైన విషయాన్ని తను చూశాడు. ఆ లేబర్ పెయిన్స్, ఆ గొర్రెలు పడుతున్న బాధను తను చూశాడు. సరే, ఏం చేయలేక అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంతలోకి ఒక గొర్రె ఒక పిల్లను పెట్టి తల్లి చనిపోయింది. గొర్రె ఏం చేసింది? ఒక పిల్లను పెట్టి తల్లి చనిపోయింది. అయ్యో ఇలా అయిపోయింది అనుకొని ఆ గొర్రె పిల్లను దగ్గరికి తీసుకొని సరే యువతలకు తీసుకొచ్చాడు. దీని సంగతి ఏందో చూద్దాం అనుకున్నప్పుడు ఇంతలోకి ఒక పిల్లను పెట్టింది, పిల్ల చనిపోయింది. అర్థమైంది నా మాట? మొదటి గొర్రెమో తల్లి చనిపోయింది, పిల్ల బ్రతికుంది. రెండవదేమో పిల్ల చనిపోయింది, తల్లి బ్రతికుంది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఎలాగైతే అలాగవుతుందని చెప్పి ఈ చిన్న పిల్ల ఏదైతే మరొక దాని పిల్ల ఉందో ఆ పిల్లను తీసుకొని ఈ గొర్రె దగ్గరికి తీసుకొచ్చి దానికి పాలు ఇవ్వడానికి దాని దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు. ఆ తల్లి రానివ్వట్లా. అటు ఇటు చూస్తుంది, ఆ బిడ్డను చూస్తుంది, వాసన చూసింది, అటు ఇటు నాకి చూసింది, ఇది నా బిడ్డ కాదు, దగ్గరికి రానిట్లా.
ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి చెప్పినా అర్థం కాదు. సరే, ఒత్తిడి చేసి ఈ చిన్నపిల్లని దాని దగ్గర తీసుకెళ్ళి పాలు తాపించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ససేమిరా అది దగ్గరకు రానివ్వలే. ఏం చేయాలో అర్థం కాక తనకి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమొచ్చిందంటే, ఏదైతే పిల్ల చనిపోయిందో దాని చర్మాన్ని తీసేయడం. చనిపోయిన దాని చర్మం తీసి బ్రతికి ఉన్నటువంటి పిల్ల మీద కప్పి కుట్టేశాడు. ఆ మాయ, ఆ ఉన్నటువంటి స్మెల్ ఇదంతా కడగల. ఇంకా అప్పుడు ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఈ తల్లి దగ్గరికి తెచ్చినప్పుడు ఆ తల్లి వాసన చూసి తన పాలు ఇవ్వడానికి ఇష్టపడింది. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు కూడా అదే. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన నిన్ను నన్ను తండ్రి తన యొద్దకు చేర్చుకునడానికి ఇష్టపడలేదు. తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి క్రీస్తుని నీ కొరకు నా కొరకు పిల్లరా ఈ లోకానికి ఇచ్చాడు. క్రీస్తు యొక్క రక్తము చేత నీవు నేను కప్పబడ్డాము అన్న సంగతిని మర్చిపోకూడదు. తండ్రి చేత అంగీకరించబడడానికి, తండ్రి చేత పిల్లరా ఆయన హక్కుని చేర్చుకునబడడానికి, ఆయన యొక్క ప్రశస్తమైన విలువైన రక్తములో నీవు నేను కడగబడ్డాము అన్న సంగతిని మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. మరొక సేవకుడు బెల్జియం అనేటువంటి దేశంలో జోసెఫ్ డెమినియన్ అనేటువంటి ఒక అతను బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకొని ఈయన బెల్జిమా అనేటువంటి దేశానికి 1840 నుండి 1840వ సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి వాళ్ళ బిషప్ గారి దగ్గరికి వెళ్ళి, అయా సువార్త ప్రకటించడానికి నేను వెళ్తాను, నన్ను ఏదో ఒక దేశం పంపించండి అని అడిగాడు. అని అడిగితే, సరే ఎక్కడికి వెళ్తావు అని అడిగితే అందరూ అన్ని దేశాలకు పలానా ప్రాంతానికి పలానా మిషనరీ వెళ్ళాడు, పలానా ప్రాంతానికి పలానా మిషనరీ వెళ్ళాడు, పలానా ప్రాంతంలో పలానా మిషనరీ పనిచేస్తున్నాడు అని చెప్పి ఆ మిషన్ బోర్డులో వాళ్ళ పేర్లు గురించి చెప్తున్నప్పుడు ఈ వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, జోసెఫ్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఎవరైతే ఏ ప్రాంతానికి ఎన్నడూ వెళ్ళలేదో ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. హల్విండ్ అనేటువంటి ప్రాంతము ఒక ఐలాండ్ ఉండేది. ఐలాండ్ పేరు హైవా అనేటువంటి ఐలాండ్ ఒకటి ఉండేది. ఈ హల్విండ్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ హైవా అనేటువంటి చిన్న దీవి, ఉదాహరణకి భారతదేశంలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్త్ సైడ్కి వెళితే అనేక ఐలాండ్స్ ఇప్పటికి కూడా సువార్త అందనటువంటి ప్రాంతాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. సో అనేక ప్రాంతాలు, అండమాన్ ప్రాంతానికి వెళితే అండమాన్ ప్రాంతంలో సువార్త అందని గ్రామాలు, సువార్త అందని పట్టణాలు, సువార్త అందనటువంటి పల్లెలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ జోసెఫ్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నేను హల్విన్ అనేటువంటి ఈ ప్రాంతానికి నేను వెళతాను, నేను వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేస్తానని చెప్పాడు. అప్పుడు ఆ బిషప్ గారు ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు వెళతానంటే మాకు ప్రాబ్లం లేదు, కానీ నువ్వు వెళ్ళే ముందు ఒక మాట చెప్పాలి నీకు. ఏమిటండి అంటే, ఇదిగో ఆ దేశమన్నంతటా కుష్టి రోగం ఎక్కువగా ఉంది. ఎవరికైతే కుష్టి రోగం వస్తుందో వాడు ఎంత డబ్బుండోడైనా, వాడు ఎంత పలుకుబడి ఉండోడైనా, వాడు ఎంత ధనవంతుడైనా, ఎంతమంది బంధువులు అడుకున్నా, ఎంతమంది బిడలున్నా ఈ హైవా అనేటువంటి ఐలాండ్కి తీసుకొచ్చి వదిలేయాల. ఆ దేశంలో ఉన్న కట్టుబాటు ఇది. అర్థమవుతున్న మాట? ఆ దేశంలో కట్టుబాటు ఏమిటంటే, ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారు ఎక్కడికి రావాలి? హైవా అనేటువంటి ఈ ఐలాండ్లోకి తీసుకొచ్చి వారిని వదిలిపెట్టాలి. మరి ఈ ఐలాండ్లో అందరూ కూడా ఎవరుంటారు? ఇప్పుడు ఎవరున్నారు? కుష్ఠరోగులు ఉన్నారు. మరి వెళ్తావా అని అడిగాడు. అతను అన్నాడు, నేను వెళ్తాను సార్, వారి మధ్యలో సేవ చేయడానికి నేను వెళ్తానన్నాడు. సరే నేను వెళ్ళాడు. జోసెఫ్ గారు తన బైబిల్ కాలేజ్ ముగించుకొని దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికి గాయాలను కడుతూ ఉన్నాడు. ఒక కుష్ఠరోగికి 1850వ సంవత్సరంలో మార్చి 15వ తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది. సరే, ఒక వ్యక్తి కుష్ఠరోగి యొక్క గాయాలను తను కడుతూ ఉన్నాడు. కడుతూ ఉంటే ఆ కుష్ఠరోగి అతను ఈ మాట అన్నాడు, అయ్యా ఒక సామాన్య లేదా ఆరోగ్యవంతుని స్పర్శ నాకు తగిలి సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. ఏమన్నాడు? చెప్పాలా? ఒక ఆరోగ్యవంతుని స్పర్శ నాకు తగిలి సరిగ్గా 15 సంవత్సరాలు అయింది అన్నాడు. అనగానే జోసెఫ్ గారు హృదయం చెలించిపోయి ఆ గ్లౌజులు తీసేసి తన గాయాలను కట్టడం ప్రారంభం చేశాడు.
అంతకుముందు వారాలు ప్రసంగం చేసేటప్పుడు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ప్రసంగం చేసేవాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా అని ప్రసంగం ప్రారంభించేవాడు. ఈయన ఎప్పుడైతే ఈ గాయాలని వాళ్ళని గ్లౌజులు లేకుండా కట్టడం ప్రారంభం చేశాడో, ఒకరోజు మందిరానికి పోతా ఏడేదో దురదగా ఉంటే ఇట్లా గీక్కోవడం ప్రారంభం చేస్తే స్కిన్ అంతా ఊడొచ్చింది, చర్మం గడ్డ ఊడొచ్చింది. తీరా చూస్తే తనకు ఆ కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే తను వెళ్ళి ప్రసంగం చేయడానికి పులిపిటి దగ్గరికి వెళ్ళి మాట అన్నాడు, డియర్ ఫెలో లెపర్స్ ఏమిటి, నా ప్రియ కుష్టి వ్యాధి కలిగిన వారులారా, నాతోటి కుష్టి వ్యాధి కలిగిన వారులారా అని సంబోధించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే అదే వ్యాధి తనకు వచ్చింది. అప్పుడు బెల్జియం దేశం నుండి బిషప్ గారు కబురు పంపించి, మీరు వెనక్కి వచ్చేసేయండి, ఈ ప్రాంతంలో మీకు మంచి ఐసోలేషన్ ఇచ్చి మంచి ఉన్నతమైన ట్రీట్మెంట్ ఇస్తాం, మీరు అక్కడ ఉండొద్దు, వెనక్కి రమ్మని చెప్పి కబురు పెడితే ఇతను అన్నాడు, నేను మరొక మిషనరీ ఇక్కడికి పంపించే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఉన్నాడు. అక్కడే ఉండగానే మరొక సహోదరి మరియాం క్యాంప్ అనేటువంటి ఒక స్త్రీ దేవుని చేత ప్రేరేపించబడినదై ఆ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చింది. ఆమెను చూసిన తర్వాత ఈయన మరణం పడక మీద ఉండి ఈయన చేసిన ప్రార్థన ఏంటంటే, యేసయ్య నా కుష్ఠరోగాన్ని బాగు చేయమని ప్రార్థన చేయాల, ఇలా కుష్ఠరోగాన్ని అంతటిని బాగు చేయమని ప్రార్థన చేయాల, అయ్యా వీరి మధ్యలో సేవ చేయడానికి మరొక వైద్యులైనటువంటి సువార్త చెప్పగలిగిన వారిని ఒకరు నడిపించయ్యా, అప్పుడే నన్ను తీసుకోమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ మరియం క్యాంప్ అనే స్త్రీ ఆ ప్రాంతానికి వచ్చిన వెంటనే ఈ జోసెఫ్ గారు కన్ను మూశారు. జోసెఫ్ గారు కన్ను మూసిన వెంటనే ఈ దేశం పులారా బెల్జియం దేశం వారు ఏం చేశారంటే అద్భుతమైన పరిచర్య చేశాడు. అనేక వేల మందిని రక్షణలోనికి నడిపించాడు కదా, ఉన్నతమైన సత్కారం చేయాలని ఒక హెలికాప్టర్ పంపించి ఆయన దేహాన్ని దేశమునకు తీసుకురండి, ఆయన వీరోచితుడు అని చెప్పి వారు అడిగినప్పుడు, సరే హెలికాప్టర్ అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో హైవా అనేటువంటి ఐలాండ్లో ఉన్న ప్రజలందరూ అన్నారు, అయ్యా దయచేసి ఆయన శరీరం మాకే కావాలని అడిగారు. అడిగితే లేదు ఆయన అక్కడికే తీసుకెళ్ళాలి అని చెప్పేవారు. అన్నప్పుడు వారు రెండవదిగా ఒక మాట అడిగారు, అయ్యా ఒక పని చేయండి, ఆయన దేహాన్ని అంతటిని తీసుకోండి, ఏ చెయ్యి అయితే మా గాయాలను తాకిందో ఆ చేతిని మాకిచ్చి మిగిలిన దేహాన్ని తీసుకోమన్నారు. ఆ చెయ్యి నరికి, ఆ చెయ్యి ఒక్కటిని తన కుడి చేతిని నరికి వారికిచ్చి ఆ దేహాన్ని తీసుకెళ్ళి బెల్జియం దేశంలో బరియలు చేశారు. ఈ జోసెఫ్ గారు ఉన్నతమైన వ్యక్తి అని ఈరోజు గనుడిగా ఎంచబడట్లే, క్రీస్తు యొక్క ప్రేమను వారికి కనపరిచాడు. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను వారికి తెలియజేశాడు. ఈ రోజున క్రీస్తునందు పిల్లారా, క్రిస్మస్ అనేది క్రీస్తు ప్రేమను ఇతరులకు పరిచయం చేయడం, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను ఇతరులకు ప్రచురపరచాలి. అది నిజమైన క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, క్రీస్తు వలె సాత్వికము నేర్చుకోవాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. రెండవది క్రీస్తు ప్రేమను మనం అలవరుచుకోవాలి. నెంబర్ 3 మూడవది ఏమిటంటే, క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన మూడవ పాఠం ఏమిటంటే సహవాసమును మనం నేర్చుకోవాలి. ఇందాక చెప్తూ ఒక మాట చెప్పాను నేను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో కూర్చొని భూమి మీద ఉన్న ప్రజలందరూ రక్షించబడును గాక అంటే రక్షణ పొందుతారా? చెప్పాలా? ఖచ్చితంగా పొందుతారు. బట్ ఎందుకు యేసుక్రీస్తు వారు మానవ రూపేణ లోకానికి రావాలి? ఎందుకు బాధలు పడాలి? ఎందుకు శ్రమ పడాలి? ఎందుకు ఈ భూమి మీదకి యేసయ్య రావాలంటే, యేసుక్రీస్తు వారు నీతో నాతో సహవాసం చేయడానికి వచ్చాడు. హీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. ఎప్పటి వరకు చేయాలనుకున్నాడు? మరలా నిన్ను తండ్రి యొద్దకు తీసుకువెళ్ళి నిర్దోషిగా నిష్కలంకునిగా తండ్రి చేతికి నిన్ను అప్పగించే వరకు నీతో ఉండడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని ఎబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, 13వ అధ్యాయం 5వ వచనం రాస్తూ అంటాడు, ఇదిగో ప్రభువారు ఏం చేస్తారంటే ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ప్రభువారు అంటాడు, సదాకాలము నేను మీకు తోడై ఉందును. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయనకు ఒక పేరు పెట్టబడును. ఆ పేరుకి అర్థం ఏమిటి? ఇమానుయేలు అని అర్థం. ఇమానుయేలు అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకి తోడు. సో యేసుక్రీస్తు వారి పిల్లరా, మన జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భంగా మనము నేర్చుకోవలసినటువంటి మూడవ అద్భుతమైన పాఠం ఏమిటంటే సహవాసం నేర్చుకోవాలి. కొంతమంది ఏమి అభిప్రాయపడతారంటే, వారంలో ఉపవాస ప్రార్థనకి మందిరానికి ఎందుకు వెళ్ళాలా? ఇంట్లో కూర్చొని చేసుకుంటే దేవుడు వినడా? ఏంటి అర్థమవుతుందా? ఆదివారం గుడికి ఎందుకు వెళ్ళాలా?
ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రార్థన యేసయ్య అంగీకరించడా అని అడిగి వాళ్ళు లేకపోలే. అట్లా కనుక అంగీకరించబడేటట్టుంటే యేసుక్రీస్తు వారు దేవాలయానికి ఎందుకు వెళ్ళారు? దావీదు మహారాజు నేను దేవాలయంలో ఉంటాను అని ఎందుకన్నాడు? దేవాలయం కనుక ప్రత్యేకమైనది కాకపోతే, దేవాలయం కనుక దేవునితో అభిషేకించబడినది కాకపోతే దేవాలయమునికి ఎందుకు వెళ్ళాలి? అర్థమవుతుంది నా మాట? దేవుని బిడ్డలు దేవాలయమునికి ఎందుకు వస్తారంటే దేవుని ఆత్మీయ పిల్లలు సహవాసము కలిగి ఉండి దేవుని చేత బోధించబడుటకు. అందుకనే ఇర్మియా భక్తుడు రాస్తూ 2వ అధ్యాయం చదవనక్కర్లేదు, కానీ మనందరము దేవుని యొక్క ఆలయమునకు వెళుదుము రండి. ఎందుకు వెళ్ళాలంటే ఆయన కట్టడలను ఆయన మనకి ఆయన మార్గములు మనకు బోధిస్తాడు. ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో ఆయన మనకు బోధిస్తాడు. యేసుక్రీస్తు వారు నీతో నాతో సహవాసం చేయడానికి వచ్చాడు. యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు పిల్లరా. మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనములో సముద్రంతో ప్రభు అని అంటాడు. మార్కు సువార్త 1:39లో సముద్రమా నిమ్మళమమ్ము అనగానే సముద్రము నిమ్మళం అయిపోయింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనములో, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనంలో చనిపోయిన లాజరుతో ప్రభు అంటున్నాడు, లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటకు వచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యము చేత పీడించబడుతున్న వాడు లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, దెయ్యము చేత పీడించబడుతున్న వాడిని యేసుక్రీస్తు వారు హి కమాండెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద డెవిల్. డెవిల్ తనలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఆజ్ఞాపించిన వెంటనే ఆ దెయ్యము అపవాది వానిని విడిచి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసముతో కూడినది లేదా సహవాసము కలిగి ఉండవలసినది. క్రిస్మస్ అనేది పిల్లరా ఆత్మీయ బిడ్డల యొక్క సమ్మేళనం. ఆత్మీయులు సమూహముగా కూడి ప్రభువుని ఆరాధించేదే క్రిస్మస్. ప్రభువుని ఆరాధించేదే క్రిస్మస్. శుక్రవారం ఉపవాస ప్రార్థన అని చెప్పగానే ఒక 2, 3, 4 తల్లులు, వృద్ధ తల్లులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నీరు గారుస్తూ ఉంటారు సంఘం కొరకు. మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ ఏం చేస్తాం కదా? నేను ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాను బ్రదర్. ఇంట్లో చేయగలుగుతామా? నిజంగా చేయగలుగుతామా? దేవుని యొక్క ఆలయమునకు వచ్చి ప్రభు సన్నిధిలో సమయం గడపడం ఎంత దీవెనకరమో పిల్లరా, ఎంత దీవెనకరమో. నీవు నేను చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదు. క్రిస్మస్ అనేది పిల్లరా, క్రిస్మస్లో మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏమిటంటే, క్రిస్మస్ మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే క్రీస్తు యొక్క సాత్వికాన్ని నేర్పుతుంది. రెండవది, క్రిస్మస్ మనకి ఏమి నేర్పుతుందంటే క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకి పంచాలి అని నేర్పిస్తూ ఉంది. మూడవది, క్రిస్మస్ అనేది ఏమి నేర్పుతుందంటే సహవాసాన్ని నేర్పుతుంది, ఆత్మీయుల సమ్మేళనాన్ని నేర్పిస్తుంది అన్న సంగతిని మర్చిపోకూడదు. నెంబర్ 4, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. క్రిస్మస్ అనేది పిల్లరా ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్. క్రిస్మస్ అనేది ఏమి నేర్పుతుంది? ఇవ్వడం నేర్పుతుంది. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క బర్త్డే. సెలబ్రేట్ చేసుకునేది ఎవరు? మనం చేసుకుంటాం. కేకులు ఎవరికి? మనకే కదా. కేకులు, మేకులు కనపడిని ఈదేవి, తూకేవి, గంతేయి, ఆకాశంలో ఎగిరేయి అన్నిటిని తింటాం కదా. ఎగిరేయి, దూకేయి, పాకేయి అన్నిటినీ పేరెవరిది? యేసయ్యది బర్త్డే. మనం మాత్రం చెప్పాలా మనం మాత్రం సెలబ్రేట్ చేసుకుని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి. క్రిస్మస్ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్, ఇచ్చేది. మనందరికీ శాంటా క్లాస్ గురించి ఎంతమందికి తెలుసు? శాంటా క్లాస్కి అసలు ఆ క్రిస్మస్కి వాస్తవానికి సంబంధం ఏమీ లేదు. వాస్తవానికి శాంటా క్లాస్ అనే వ్యక్తి 300 BC లేదా క్రీస్తు శకం 340వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు చనిపోయాడు. ఆయనకి క్రిస్మస్కి అసలు సంబంధం లేదు. కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అసలు అతని పేరు చాలామందికి తెలియదు. ఆయన పేరు సెయింట్ నికోలస్. ఈ నికోలస్ అనే వ్యక్తి ఇప్పుడున్న మోడర్న్ టర్కీ ప్రాంతంలో బిషప్గా పనిచేసేవాడు. ఒక చర్చికి ఏం పనిచేసేవాడు? మన భాషలో చెప్పాలంటే పాస్టర్గా పనిచేసేవాడు. పనిచేస్తూ ఉంటే ఆయన మంచి ధనవంతమైన కుటుంబంలో జన్మించాడు. కానీ ధనవంతమైన కుటుంబంలో జన్మించిన ఆయనకి బాల్యంలోనే తల్లిదండ్రులు 2 చనిపోయారు. చనిపోతే వాళ్ళ అంకుల్ దగ్గర ఆయన పెరిగాడు.
ఆయన అంకుల్ దగ్గర ఆయన పెరిగాడు. పెరిగినప్పుడు బాల్య దినముల నుండే తను నేర్చుకున్నది ఏమిటంటే క్రీస్తు యొక్క ప్రేమను పంచటం నేర్చుకున్నాడు. ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకి ఎవరు చేశారో తెలియకుండా సహాయం చేయాలి అనుకున్నాడు. అనుకొని ఒక మాస్క్ వేసుకొని ఎవరికైనా ఏదైనా కష్టం ఉందంటే వెళ్ళిపోయి వాళ్ళకి సహాయం చేసి కనిపించకుండా వెళ్ళిపోయాడు. అది ఆయన చేసేది. ఆయన చేసే పని అదే. నేను చేసింది, నేను దేవునికి ఇచ్చింది ఎవరికి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. అది నాకు నా దేవునికి మధ్యలో ఉండాలి అనుకునేవాడు. ఒక రోజున ఈయన చేసినవి చాలా హైలైట్స్ అయినవి చాలా ఉన్నాయి. ఒకరోజు ఒక తండ్రికి 3 కుమార్తెలు ఉన్నారు. వారి ముగ్గురికి వివాహం చేయాలి. వివాహం చేయవలసి వచ్చినప్పుడు వారికి వివాహం జరిపించాలంటే తన దగ్గర డబ్బు లేదు. ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు పెద్ద కుమార్తెను ప్రాస్టిట్యూషన్ కొరకు, వ్యభిచార గృహమునకు అమ్మేసి 2 కుమార్తెలు పెళ్లి చేద్దాము అనుకున్నాడు. దేవుణ్ణి ఎరిగిన వాడే, తన దీనస్థితి అటువంటిది. సరే ఎట్లా చేయాలి? అప్పుడు ఈ విషయం శాంటా క్లాస్కి లేదా సెయింట్ నికోలస్కి ఈ విషయం తెలిసింది. పలానా వ్యక్తి ఇప్పుడిప్పుడే దేవుని తెలుసుకుంటున్నాడు, ఇంకా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళలేదు. సరే ఆయన కుమార్తెలకు వివాహం చేయాలంటే పెద్ద కుమార్తెను ఇలా అమ్మేయాలనుకున్నాడని తెలిసినప్పుడు రాత్రికి రాత్రి వెళ్ళి ఆ వివాహానికి కావలసిన ధనమంతా అక్కడ పెట్టి వచ్చాడు. సరే ఆ స్టోరీ అంతా చదువుతున్నప్పుడు 2వ కుమార్తెకు అలానే జరిగింది. 3వ కుమార్తెకు అలానే పెట్టి వెళతా ఉంటే ఈ పెద్ద ఆయన లేచి ఆయన పట్టుకున్నాడు. అయ్యా మీరెవరు అని అడిగినప్పుడు అతను చెప్పిన సెయింట్ నికోలస్ చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎవరు అన్నది తీసి ప్రక్కన పెడితే క్రీస్తు యొక్క ప్రేమను మీకు చూపించడం కొరకే, మీ అక్కర తీర్చడం కొరకే మీ దగ్గరికి నేను వచ్చాను అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది కూడా అందుకే. యేసుక్రీస్తు వారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ గివర్. నా యేసయ్య ఎటువంటి వాడు? ఇచ్చేవాడు. తన ప్రాణాన్ని సైతం మన కొరకు దారిపోసాడు. ప్రియమైన బిడ్డలారా, తన ప్రాణాన్ని సైతం మన కొరకు పెట్టాడు యేసుక్రీస్తు వారు. అందుకనే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం రాస్తూ అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. క్రిస్మస్ అనేది నీ ఒంటికి, నీ పంటికి, మన పళ్ళకి రంగులు వేసుకోవడం కంటే ఆకలిగా ఉన్నవారు ఆకలి తీర్చాల, అవసరతలలో ఉన్నవారు అక్కర తీర్చాల. క్రిస్మస్ అంటే పిల్లరా, ఎవరినో చూస్తావు రోడ్డు ప్రక్కన ఎవరో కనపడతారు, కనీసం దుప్పట్లు లేదు, నీకేమో 50 దుప్పట్లు ఉంటాయి, ఏది కప్పుకోవాలో అర్థం కాదు. ఓ దుప్పట్లు అట్టుకెళ్ళి తప్పే ఉంది కదా. ఇంట్లో కొంతమంది పిల్లరా అవి మాసిపోయి, సినిగిపోయి, సీకిపోయి, మన ఈ మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, అడగబాకండి పేర్లు చెప్పలేను నేను. ఒక సిస్టర్ గారు చెప్తా ఉన్నారు, బ్రదరు ఇది మా అమ్మమ్మ గారు కట్టుకున్నటువంటి పట్టు చీర. ఎవరు కట్టుకున్నారంట? ఏమకే ఒక 50 ఉండయి, ఏమొక 50 ఉండయి. ఎవరు కట్టుకున్న పట్టు చీర? ఇది అమ్మమ్మ గారు. ఇది మా నాయనమ్మ కట్టుకున్న పట్టు చీర, ఇది మా అమ్మ కట్టుకున్న పట్టు చీర. బీరువా నిండా, ఇంటి నిండా చీరలు తప్పితే మరొకటి కనపడలా. నిజం అంతే ఉన్నారయ్యా. కొండ అంకులకు బాగా తెలుస్తాయి అన్నీ. అయితే పిల్లారా, క్రిస్మస్ అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ గివింగ్. వస్త్రాలు లేనివాడికి వస్త్రాలి, ఆకలిగా ఉన్నవాడికి ఆకలి తీర్చి ఒక పూట భోజనం పెట్టు. మన ఈ మధ్య బ్రదర్ ఆనంద్ మాట్లాడుతూ అంటున్నాడు, అన్నా మన బంధువులు, మన సంఘస్థులు వాళ్ళకి పిలిచి పెడితే ఏముందన్నా, రేపొద్దు నన్ను పిలుస్తారు, నాకు భోజనం పెడతారు. దిక్కు లేని వాళ్ళకి పెడదామన్నా భోజనం. ఎవరికి పెడదాం? దిక్కు లేని వాళ్ళకి పెడదామన్నా. ఓ దుప్పట్లు కొనకపోయి వాళ్ళకి ఇచ్చేద్దామన్నా, వారు ఆకలి తీరుద్దామన్నా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్లో మనం నేర్చుకున్న 4 పాఠాలు. ఆత్మీజీ ఎన్నో క్రిస్మస్లు వస్తుంటాయి, జరుపుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అంటే ఏమిటో తెలియకుండానే క్రిస్మస్ వస్తుంది, వెళ్ళిపోద్ది, అంతే కదా. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. క్రీస్తు మన హృదయంలో లేకుండా వాడు గనక స్టార్ కడతా ఊగుతా, ముందుకి వెనక్కి ఊగుతా, స్టార్ ఎటు ముడేయాలో తెలియట్లా వాడికి కడతా ఉన్నాడు. అరగంట సేపు నుంచి కడతాను. నేను అడిగే ఎంతసేపు నుంచి కడతాను రా అని. అన్నా ఇప్పుడే నాకు అరగంట అయిందన్నాను. ఎంతసేపు కడతాను తాడు ఎంతసేపు కట్టాలా?
ఓ నిమిషంలో కట్టేస్తా, లేకపోతే గట్టి కట్టాలంటే ఒక 5 నిమిషాల్లో కడతాడు. వీడు అరగంట సేపు నుంచి తాడు కడుతున్నాడు, ఒక్క ముడి కూడా వేయలే, ఇంకా కడతాడో లేదో తెలియదు, ఇంకా దిగిపోయిందాక. యేసు బాబు గారు ఏసఐ కొరకు స్టార్ కడు, ఏసఐకి వాడు హృదయంలో చోటు లేదు, కానీ వీడు మాత్రం స్టార్లు కడతారు, ఇంటి నిండా రంగులు వేస్తాడు, ఇంటి మీద స్టార్ కడతాడు, ఇంట్లో బార్ ఓపెన్ చేస్తాడు. ఇదేం క్రిస్మస్ అండి? ఇదెక్కడ క్రిస్మస్? అసలు క్రిస్మస్ అనేది ఆచారం అవ్వకూడదు, ఆచరణ అవ్వాలా. యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు క్రిస్మస్లో మనకు నేర్పిన పాఠం ఏంటంటే, మొదటిగా సాత్వికాన్ని నేర్పాడు. ఆయన సాత్వికునుగా దీనునుగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ప్రేమను ఆయన నేర్పించాడు, ఇతరులను ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. మూడవది యేసుక్రీస్తు వారు నేర్పించారు, సహవాసాన్ని నేర్పించారు. ఆయన నీతో ఉండడానికి, నాతో ఉండడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను ఆ కలువరిశుల్లో తన ప్రాణం పెట్టుట ద్వారా రక్షించి మరలా తండ్రితో ఐక్యపరచడానికి నిన్ను నన్ను తీసుకువెళుతూ ఉన్నాడు. నాలుగవది క్రిస్మస్ అనేది ఇవ్వడాన్ని నేర్పింది. ఇవ్వనంత కాలం దీవెనలు చూడలేం. తలకాయ గోడకేసి కొట్టుకున్నా, నాకు రావాలి రావాలి రావాలనుకున్నా రాలేవు. దేవునికి ఇచ్చి చూడు, దేవునికి ఇచ్చి శోధించు చూడు. నీ కష్టకాలంలో కూడా దావీదు తన కష్టకాలంలో దేవునికి ఎలా ఇవ్వగలిగాడో అలా ఇచ్చి చూడు, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ బోడుపల ప్రాంతంలో ఈ పరిచర్య ప్రారంభించబడి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది. ఈ బోడుపల ప్రాంతంలోనే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న సేవకులు కూడా ఉన్నారు. 10 ఏళ్ల నుంచి 10కి లోపు నుండి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. సేవ ప్రారంభించబడినటువంటి తొలి సంవత్సరం నుండే దేవుని కొరకు మందిరం కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. సేవ ప్రారంభించబడిన మొదటి నాటి నుండే బోడుపల్లో మందిరం కట్టాల. మీరు నమ్మరు, మందిరం కొరకు భూమి మీద 7వ సాయి కడదామని హైదరాబాదులో గబ్బిలాలగూడ అని ఉంది. ఎవరైనా విన్నారా ఎప్పుడన్నా? హైదరాబాదులో గబ్బిలాలగూడ అని ఒకటి ఉంది. ఎవరు వినలేదన్నారు? పోలే, నువ్వు ఎప్పుడట్టు పోలే? పేరు విన్నారా? సంతోషం నాయన, నేను చెప్పేది నిజమని చెప్పినందుకు వందనాలు. మీరు కావాలంటే దమ్మాయి కూడా బాలాజీ నగర్ వైపు వెళ్తూ ఉంటే రైట్ సైడ్ వైపు మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, డెంటల్ కాలేజ్ ఒకటి కట్టి ఉంది. అదంతా ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి క్వార్టర్స్. ఆ ప్రాంతానికి నువ్వు లోపలికి వెళితే ఇంటికి 1 ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఒక పేట అంతా ఉంటుంది. దాని పేరే గబ్బిలాలగూడ. ఆడికి వెళ్ళి ఆ స్థలం కొంటాను నేను. నిజం, ఎక్కడో వస్తాయి. ఫలానా దగ్గర తక్కువ దొరుకుతుందంటే పొద్దున్న లేవటం, ప్రార్థన చేసుకోవడం, పాస్టర్ గారికి వందనాలు చేయడం, పోవటమే. ఎప్పుడు వస్తానో ఆమెకి తెలియదు, నాకు కూడా తెలియదు. దేవుని కొరకు ఏదో ఒక మందిరం కట్టాలా. సరే, తిరిగి సుడిగాలి పర్యటన అయిపోయింది. ఒకరోజు ఇంటికి వస్తా అగ్రిమెంట్ చేసుకొని వచ్చా, స్థలం కొనేసామని చెప్పా. కనీసం స్థలం నేను చూడలేదు, ఎవరు చూశారు? సంఘస్థలను చూశారండి, ఎవరు చూడ? నాకు ఏసఐ చూశాను, నేను చూశాను, స్థలం కొనేసాం పొమ్మని చెప్పా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో, వ్యయపరచడంలో నువ్వెంత దేవుని కొరకు ఖర్చు పెడితే అంత ఎత్తైన స్థితిలో నా యేసై ఉంచుతాడు అని చెప్పే ప్రయత్నం నాది. నేను మరలా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ మందిరం కట్టడానికి చాలా ఖర్చు అయింది, చాలా ఖర్చు పెట్టాం. కానీ దేవుడు ఏ రోజు ఏది అవసరమో దాన్ని ఇస్తా వచ్చాడు. వచ్చిన ప్రతి రూపాయి, కలిగిన ప్రతి రూపాయి దేవుని సేవ కొరకే ఖర్చు పెట్టాం. కాబట్టే ఈ బోడుపల ప్రాంతంలో ఈ మందిరము నిలబడుటకు దేవుడు కృపనిచ్చాడు. యేసయ్య మన ఆసక్తిని చూస్తాడు. బాగా జ్ఞాపకం, విక్టర్ గారు ఈ బోరు వేసి బోరు నీళ్లు టేస్ట్ చేసిన ఆయనే చేశాడు టేస్ట్. సో మేము బోర్ వేసి నీళ్ళు వస్తూ ఉన్నాయి. విక్టర్ గారు నేను బాగా తిరిగేవాళ్ళం అప్పుడు, ఎందుకంటే ఆయనకి డ్యూటీ ఇప్పుడు 9 to 5 డ్యూటీ కాదు అయింది. అప్పుడు బిజినెస్ ఉండే, ఏసీలు చేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చేవాడు. ఇద్దరం కలిసి మెటీరియల్ కొనడానికి, అటు కొనడానికి, ఇటు కొనడానికి తిరుగుతూ ఉండేవాళ్ళం. పిల్లరా, దేవుని కొరకు ఎంత వ్యయపరిస్తే, పౌలు గారు చక్కని మాట అంటాడు. పౌలు గారు ఏమంటాడంటే, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, ఇదిగో మీ ఆత్మీయ క్షేమము నిమిత్తము నాకు కలిగి ఉన్నది నన్ను నేనును మీ నిమిత్తమై
వ్యయపరుచుకొనుచున్నాను అంటాడు. అంటే ఏమిటి? మీ కొరకు నేను ఖర్చు పెట్టబడుతున్నాను. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభు జరిగిస్తున్న సేవను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆత్మీయ బిడ్డలుగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ 4 పాఠాలను మనం నేర్చుకొని దేవునికి ఇచ్చే బిడ్డలుగా ఈ క్రిస్మస్ నీ కుటుంబంతో పాటు ఇంకెవరైనా బిడ్డలు, అనాథ బిడ్డలు ఉంటే అటు వారికి ఒక డ్రెస్సు, అటు వారి కొరకు ఏదైనా, ఎవరైనా కొనుక్కోలేని వారు ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉంటే వారికి నీ కష్టార్జితంలో నుండి ఏదైనా వారికి ఆ ప్రేమను పంచేటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఒక మాట, మనసుంటే దేవుడు సిద్ధపరుస్తాడు. నేను ఇయ్యనో అనుకుంటే దేవుడు నీకు ఇయ్యడు. నేను ఇవ్వాలి అనుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? నేను ఇవ్వాలి, ఓ 10 మందికి భోజనం పెట్టాలి, లేకపోతే ఓ 10 మందికి బట్టలు పెట్టాలి, లేకపోతే 10 మందికి డిసెంబర్ మాసం రోడ్డు మీద చాలామంది చలికున్నారు, వాళ్ళకి ఒక 10 బ్లాంకెట్లు కొనాలి అని నీలో ప్రేరేపణ, ఆశ కలిగితే దేవుడు దాన్ని సమకూరుస్తాడు. 10 బ్లాంకెట్లు అంటే 500 కనీసం 5,000 అయింది. 5,000 అంటే నాకు కనీసం నెత్తి మీద జుట్టుకు రంగు వస్తుంది, తర్వాత ఒంటికి వేసుకోవడానికి ఫలానా వస్తాయి, చీర వస్తుంది, పట్టు చీర, బ్రదర్స్ అయితే సూట్ వస్తుంది అని లెక్కలు వేసుకున్నావు అనుకో, నీకు సూటు రాదు, వాళ్ళకి దుప్పట్లు రావు. నిజం, అర్థమైందన్నమాట. కాబట్టి దేవునికి ఇచ్చే బిడలంగా ఉందా. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, నీ వాక్యపు లోతుల్లో నుండి నాతో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ బిడలముగా, నీ దాసులముగా కొద్ది నిమిషాలు నీ మాటలను ధ్యానం చేశాం. క్రిస్మస్లో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలను మేము నేర్చుకొని ప్రభువా నీ కొరకు ఈ లోకంలో జీవించుటకు, నీ కొరకు ఈ లోకంలో బ్రతుకుటకునైనా నీ కృపను అనుగ్రహించమని, కూడిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.